చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. సీట్ల సంగతి నాకు తెలియదు, నేను వేసింది మాత్రం తెలుగుదేశానికి. మాకు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సీట్లని మాకు 100 పైన వస్తాయి అనుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీకి వెళితే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి చేస్తున్నాడు. మళ్ళీ ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. 130 సీట్లు తెలుగుదేశానికి ఎక్కువ వస్తాయి అన్న. ఆ సీట్లు అంటే బాగానే వస్తాయి అన్న. గెలుపు మట్టుకు ఆయన తప్ప ఇంకెవడొచ్చినా ఎవడల్లా కాదు. ఆ రాజధాని పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతాయి, ఆయన తప్ప ఇంకెవరు వచ్చినా. తెలుగుదేశం పార్టీకి 100 పైన వస్తే బాగుంటుంది. టీడీపీ 120. చంద్రబాబు నాయుడు గెలిస్తే మళ్ళీ ఒకసారి బాగుంటుంది అనిపిస్తుందండి. ఎన్ని సీట్లు అంటే గెలిస్తే చాలు, ఎన్ని సీట్లైనా అసలు గెలిస్తే చాలుగా మనకే. నేను టీడీపీకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 120 వేస్తాను. మనం చెప్తే అధికారంలోకి వస్తారా? అది ఎవరు వచ్చినా అన్నీ ఫ్రీగా పెట్టేశారు. ఎవరు వచ్చినా అన్నీ 2000 ఇస్తానంటే ఆడు 3000 పెన్షన్ ఇస్తాను అంటున్నాడు. వీడు 3000 ఇస్తే ఆడు 4000 ఇస్తానంటున్నాడు. వీడు పెళ్లి చేసుకుని 50,000 ఇస్తాను ఆడు 1,00,000 ఇస్తానంటున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైపోతుంది లెక్కన? అంతే కదా. 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైపోతుంది? గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వలేదు రేపొద్దున, అంతే కదా. చంద్రబాబు రావాలని ఉంది కాబట్టి ఈ ఫ్రీగా పెడతాం అనేది. ఇవాళ 3 నెలల నుంచి ఆశా వర్కర్స్ వీళ్ళు ఉన్నారు కదా, జీతాలు గవర్నమెంట్ చివరికి డబ్బులు లేక పశువుకి ప్రావిడెంట్ ఫండ్ని కూడా డైవర్ట్ చేశారు. ఏదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అకౌంట్స్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ గవర్నమెంట్ జాయింట్ అకౌంట్ ఉంది కూడా డైవర్ట్ చేశారు. అంతా అంటే ఏ గవర్నమెంట్ అయినా అన్ని ఫ్రీగా ఇచ్చేబట్టి గవర్నమెంట్ దేని పరిస్థితి ఫిన్లాండ్ గవర్నమెంట్ లాగా అయిపోతుంది. మంది కూడా టీడీపీ రావచ్చు అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఫారం చేసే సీట్లు వస్తే చాలు. తెలుగుదేశం పార్టీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. 145, 150 దాకా వస్తాయి అనుకుంటున్నాను. మళ్ళీ చంద్రబాబు గారు వస్తారు అనుకుంటున్నాను నేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.